ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్నేషనల్ లైబ్రరీ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్ ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ విద్యార్థులకు పుస్తకాలు అందించడంతో పాటు కూర్చునే స్థలం కోసం ప్రత్యేకంగా యాప్ ని ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన గ్రంథాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్న ఎంఎస్ బేగ్ తో విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. లైబ్రరీ డే సంబంధించి ఈరోజు కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా అయితే ఏర్పాటు చేశారు. రాగానే లైబ్రరీ చైర్మన్గా పదవి స్వీకరించిన వెనువెంటనే కొత్త పద్ధతిలో పద్ధతిలో అందరికీ బుక్స్ కానీ అవి అందే విధంగా అయితే ఏర్పాట్లు చేశామని కూడా చెప్తూనే ఉన్నారు. ఇదే అంశాలపైన మాట్లాడటానికి ఎంఎస్ బేగ్ అయితే ఉన్నారు. లైబ్రరీ చైర్మన్గా పదవి తీసుకున్న తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలుకి ఉపయోగించి కూడా సరికొత్తగా అయితే ఏర్పాటు చేశారంట. చాలా మంది కూడా ఒక పుస్తకం అంటే మనకు ఒక మొదటి స్నేహితుడు అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది అసలు ముందుగా ఉపయోగించి ఎలాంటి ఒక యాప్ను కూడా తయారు చేశారంటారు, ఎట్లా అంటారు? అసలు ముందుగా ఈరోజు నేషనల్ లైబ్రరీ డే సందర్భంగా లైబ్రరీస్ అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు టీఎంఎల్లో కూడా డాక్టర్ రంగనాథన్ గారు ఏదైతే ఫౌండర్ ఉన్నారో లైబ్రరీన్ సైన్సెస్కి ఆయన వాళ్ళ నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. సో గ్రంథాలయాలు అనేది మనందరు కూడా ఇచ్చిన పితామహులు చాలామంది ఉన్నారు. దానిలో వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ రంగనాథన్ గారు. ఎందుకంటే ఇలాంటి గ్రంథాలయాలు ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఆపరేట్ చేయాలి అనే సూత్రాలన్నీ కూడా ఆయన నేర్పించడం జరిగింది. సో మేమందరం ఈరోజు గ్రంథాలయాన్ని మేనేజ్ చేస్తున్నామంటే వాస్తవం చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలకులు ఉండగా లైబ్రరీస్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా లైబ్రరీస్ యొక్క ప్రత్యేకత గతంలో ఉండేదాన్ని పూర్తి స్థాయిలో లైబ్రరీస్ లేకుండా, పుస్తకాలు లేకుండా, అలాగే విద్యార్థులకు అవకాశాలు ముఖ్యంగా లేకుండా చేసే తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చాక లాస్ట్ 2 yearsలో అది ముఖ్యమైన మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రివర్యులు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ లైబ్రరీస్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పే ముందు ఒక ఫస్ట్ మోడల్గా మంగళగిరి లైబ్రరీని తీర్చిదిద్దాడు. ఆయన తీర్చిదిద్దిన విధానాన్ని చూసి మేము అందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అలాంటి లైబ్రరీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫంక్షనింగ్ లేదు. పాత లైబ్రరీని, బ్రౌన్ ఫీల్డ్ లైబ్రరీని తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, అసలు అడ్వాన్స్డ్ ఆధునికరమైన లైబ్రరీ విత్ మోడర్న్ ఫెసిలిటీస్గా ఆయన తీర్చిదిద్దడం అనేది ఒక మోడల్గా మనందరికి కూడా దక్కడం అనేది, మేమందరూ కూడా ఉన్న రాష్ట్రంలో 900+ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ అన్ని లైబ్రరీస్ కూడా మేమందరం కూడా అలాగే మోడర్నైజ్ చేయాలని చెప్పి మనం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి డెఫినెట్గా మా లీడర్గా లోకేష్ గారు ఉన్నారు. ఆయనే మాకు దారి సూత్రాలు అనేది అంటే మనకు ముందు నడుపుతా ఉన్నారు, ఏ రకమైన లైబ్రరీస్ ఉండాలని చెప్పి. సో మేము వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 months అవుతా ఉంది. నేను ఇక్కడ కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ తీసుకొని వచ్చిన ఈ కాలం నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా సమస్యలు మనం ఎదుర్కొన్నాం లైబ్రరీస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ లేకపోవటం, ఇక్కడ ఫెసిలిటీలో ఇక్కడ కనీసం బేసిక్ ఫర్నిచర్స్ కూడా లేకపోవడం అనేది కూడా చూసాం. సో దాంతోపాటు ముఖ్యంగా మన ఫస్ట్ కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి అనేది ఫస్ట్ సంతకం పెట్టి పిల్లలకి అవకాశం కల్పించాలనే ఒక నిర్ణయంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం లైబ్రరీస్ కూడా వాళ్ళ డిఎస్సి ఎగ్జామినేషన్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయాలని చెప్పి లోకేష్ గారు చేపట్టిన కృషి ఫస్ట్ దాని మీదే మొదలెట్టిన తర్వాత ఈరోజు లైబ్రరీస్ నిండుగా కనపడతా ఉన్నాయంటే మన విజయవాడలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయంలోనే ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ ఇక్కడ నుంచి డిఎస్సి విజేతలుగా సాధించగలిగారు. దానికి మేమందరం కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. మేమందరం కూడా సంతృప్తి చెందుతున్నాం. ఎందుకంటే మనం చేస్తున్న కృషి అది ఫలితం అందిస్తుంది కాబట్టి. డెఫినెట్గా ఇక రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీస్ని ఏమి చేయాలనేది ఒక ఆలోచన చేయాలి. ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలని లోకేష్ గారు మమ్మల్ని సూచన ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, బుక్స్, లేటెస్ట్ కాంపిటేటివ్ బుక్స్ మనం అందరు ఇవ్వాలి. ఈరోజు డిజిటైజేషన్ అనే దాని మీద కూడా మనం అందరం కూడా దృష్టి పెట్టాం. ఎంతో కాలం నుంచి బుక్స్ మనం ప్రిజర్వ్ చేయలేకపోగా ఆ బుక్స్ అన్ని కూడా చెదలు పడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఇమీడియట్గా నేషనల్ మిషన్, లైబ్రరీస్ మిషన్తో మాట్లాడి ఈ బుక్స్ అన్ని కూడా డిజిటైజేషన్ చేయాలని చెప్పి ఆయన చేసుకున్న చొరవ ఈరోజు దాదాపు 1,00,000కు పైగా బుక్స్ డిజిటైజ్ అయినాయి. సో అది 3rd పాయింట్. నెంబర్ 4, ఇప్పుడు మనం చూస్తామంటే లైబ్రరీ మేనేజ్మెంట్లో ఒక బుక్స్ కూడా ఏ రకంగా ఫంక్షనింగ్ చేయాలని చెప్పి ఆయన ప్రధానమైన ఒక యాప్ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు.
సో ఈ యాప్ అనేది మనం అందరం ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది, పైలట్ స్టేజ్లో ఉన్నాం. ఈ యాప్ ద్వారా ఏదైతే పాఠకులు ఉన్నారో, సంచాలకులు ఉన్నారో, అలాగే గ్రంథపాలకులు ఉన్నారో వారందరినీ కూడా కనెక్ట్ అయ్యి ఎక్కడ ఏ బుక్ ఉన్నా సరే ఒక రీడర్ అనేది మెంబర్షిప్గా తీసుకొని రాష్ట్రంలో ఏ బుక్ ఎక్కడ అనేది కూడా ఐడెంటిఫై చేసుకొని అక్కడ రిజర్వ్ చేసుకొని కావాలంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా బుక్స్ పెట్టుకునే అవకాశం ఈరోజు కల్పిస్తున్నామంటే పాఠకులు ఏది కూడా మనం చెప్తే వచ్చి ఆపితే ఆగేవాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు. లైబ్రరీ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఏ టైంలో ఎవరు ఎక్కడొచ్చి ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ అనేది సీసీ కెమెరాస్ పెట్టిన తర్వాత కూడా కొన్ని రాత్రిపూటలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికోసం ప్రత్యేకించి మేమేం చేస్తున్నామంటే ఉన్న గ్రేడ్ 1 లైబ్రరీస్ అన్నిటి కూడా కృష్ణా జిల్లాలో అన్ని లైబ్రరీస్ని అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి మనం ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించున్నాం. వాళ్ళ ఆమోదం రాగానే బహుశా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో అన్ని గ్రేడ్ 1 ప్లస్ 12 అవర్స్ లైబ్రరీస్ ఏదైతే ఉన్నాయో టోటల్ 12 లైబ్రరీస్ని సీసీ కెమెరాస్తో దాన్ని రీబిల్డ్ చేసి తర్వాత ఈ యొక్క ఏదైతే రికార్డింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా క్లౌడ్లో ఉండేటట్టుగా ఇక్కడ ఏదైనా కెమెరా సిస్టమ్ దొంగతనం చేసినప్పుడు కూడా ఆ రికార్డింగ్ కూడా ప్రిజర్వ్ చేసి పోలీస్ స్టేషన్ కూడా లింకప్ చేసే ఆలోచన మనం చేస్తా ఉన్నాం. డెఫినెట్గా అవన్నీ మార్పులు వస్తూ ఉన్నాయి. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక కానీ విద్యార్థులకు అలాగే డిఎస్సి ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ఈ లైబ్రరీ నుంచి ఉన్న వాళ్ళు ఉత్తీర్ణ సాధించిన వాళ్ళు నేను వచ్చి 6 నెలలే అవుతుంది అంటూ కూడా చైర్మన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 6 నెలల్లోనే ఎంతో అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకుని వెళ్ళి లైబ్రరీ అభివృద్ధి పనానికి నేను ఎప్పుడు పెద్దపీట వేస్తానంటూ కూడా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.